మా ప్రేమ మా పండుగ నా సురేశ్వరి మాకు ఇచ్చారు లేఖనం చదువుని అర్థం చేసుకోవడానికి నాకు సాయం చేయండి, మాకు సాయం చేయండి. అలాగే ఎలా వివరించాలి, అలా మాట్లాడితే నాకు సాయం చేయండి ప్రభావ, ప్లీజ్ సాయం చేయండి. నేను ఇలా కూడుకుంటాం ప్రభావ, ఈ యూట్యూబ్ ప్రభావ, గూగుల్ మీట్ ద్వారా ప్రభావ, వాట్సాప్ ద్వారా ప్రభావ వీళ్ళందరినీ సహాయం చేయండి. కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కూడా మీరు స్పెషల్గా సహాయం చేయండి. మేము లేఖనం అర్థం చేసుకుని లేఖనం సరిగా విభజించుకొని నాకు మేమే ప్రూవ్ అవ్వగలటానికి మీ వల్ల అంగీకరించబడగలట సహాయం చేయండి ప్రభావ. నియమ ప్రకారం పోరాడి కిరీటం పొందుకోవడానికి సహాయం చేయాలి. అన్ని విషయంలో సహాయం చేయండి, అలా మాట్లాడడానికి సహాయం చేయండి. ప్లీజ్ అన్ని విషయంలో సహాయం చేయండి ప్రభావ, ప్లీజ్ సహాయం చేయండి. ఈ ప్రార్థన యాక్చువల్లీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ మెసేజ్, చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ. కొన్ని విషయాలు మీ మనసులో నేర్చుకునేసారి కొన్ని వచనాలు నేను మాటికి రిపీట్ చేస్తున్నాను, మీరు ఫీల్ అవ్వదు. అది మీ మనసులో ఎక్కాలి, చాలా సీరియస్గా ఎక్కాలి, అది మిస్ అవ్వకూడదు. కొన్ని పునాది చాలా గట్టిగా వేయాలి. ఓకే, చాలా జాగ్రత్త. 2 కొరింథీ 3:6 రాసిన మాట అంటే చెప్తాను. 2 కొరింథీ 3:6 అంటే నూతన నిబంధనమైన పరిచారకులు, పాత నిబంధన పరిచారకులు వేరు, నూతన నిబంధన పరిచారకులు వేరు. బైబిల్ అంటే 2 భాగం, పాత నిబంధన, నూతన నిబంధన. మనం నూతన నిబంధనలు ఉన్నాం. పాత నిబంధన తీసేమని లేదు బైబిల్లో, ఎందుకంటే బైబిల్ రాసిన మాట్లాడితే అది ఉడికిపోయింది, తీర్చడానికి రెడీగా ఉంది, అంతే. తీయకూడదు. మామిడి పండైపోయింది, తీయకూడదు. పరిపక్వం వచ్చింది, తీయకూడదు. దాని కరెక్ట్ టైంలో యాక్చువల్గా మీకు చెప్తాను. మామిడి పండు గుర్తొచ్చింది. మన ఇండియాలో ఏం చేస్తారంటే పరుకు వచ్చిందని కాయలు తీసేస్తారు. జపాన్లో అలా తీయరు. జపాన్లో ఏం చేస్తారంటే చాలా కాస్ట్లీ మామిడి పండు అది. ఆ ప్రతి కాయ కింద ఒక చిన్న సంచి పెట్టారు, దానికి అదే పండుకోవాలి, దానికి అదే పండిపోయి అది రాలిపోవాలి, అప్పుడు అమ్ముతారు. అప్పుడు ఆ కాయ తీసేస్తారు మార్కెట్లో. అర్థమైపోయిందా? మన ఇండియాలో కోసిస్తారు రెడీ, దాని మీద మందు వేసి అమ్మేయటమే. అది యాక్చువల్ టైం, అది కరెక్ట్గా పండుకోవాలి, పండిపోయి అది రాలిపోయినప్పుడు ఆ సంచి కరెక్ట్గా ఉంటుంది, ఇంకా దాన్ని పడుతుంది, అప్పుడు తీసి అది అమ్ముతారు. ఓకే, సో అది బైబిల్ రాసిన మాట. హెబ్రీ పత్రిక 8:13 ఏంటంటే అది ఉడికిపోయింది. అది చెప్తుంది మాట 8:13, హెబ్రీ 8:13. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. సిద్ధంగా ఉంది, తీయదు, ముట్టుకోకూడదు దాన్ని. కోడిగుడ్డు అది రేపు వచ్చేది, ఈరోజు తీయకూడదు, లేనిపోయిన కాంప్లికేషన్ అవుతాయి. సో తీయదు. ఏది న్యూ టెస్ట్మెంట్ దాన్ని మనం వెంబడిస్తాం, ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా వెంబడిస్తాం. న్యూ టెస్ట్మెంట్ అక్కడ మాట్లాడితే ఓల్డ్ టెస్ట్మెంట్ ఆటోమేటిక్గా అక్కడ అది దాన్ని ఓవర్ రూల్ చేసుకుంటే ఏర్పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మన నూతన నిబంధన పరిచారకులు దాని. కాబట్టి చాలామంది చాలా సంఘాలు మీరు విన్నారు అక్కడ, ఈ పండుగ ఏంటి రకరకాల పండుగలు పెట్టేస్తారు. ఏంటి గుడారాల పండుగ, ఈ రకరకాల పండుగ. కారణం ఏంటంటే దేవుని వాక్యం సరిగ్గా తెలియక. అపోస్తల చదువు, అపోస్తల 2 వచ్చిందాం. అపోస్తల బోధ వేరు, దేవుని వాక్యం వేరు. అపోస్తల బోధ వేరు, దేవుని వాక్యం వేరు. కారణం దేవుని వాక్యం దేవుని వాక్యం. అపోస్తల బోధలో దేవుని వాక్యం కూడా వస్తుంది, కానీ దేవుని వాక్యం అపోస్తల బోధ రాదు. దేవుని వాక్యంలో అపోస్తల బోధ, దేవుని వాక్యంలో అపోస్తల బోధ, కానీ అపోస్తల బోధ ఆ రీతిగానే మన దేవుని వాక్యాన్ని చూడాలి. అది ఇన్క్లూజివ్ ఎవ్రీథింగ్. అది ఎంత అంతే, మొత్తం ఏమి ఉండదు. చాలా జాగ్రత్త. 2 యోహాను పత్రిక 1:9 ఏంటంటే క్రీస్తు బాధ అంటే ప్రభు అంటే చాలా క్లియర్ అమ్మా.
he who abides in the doctrine of Christ hath both the Father and the Son. కుమారుడు అని తండ్రిను కుమారుని ఇద్దరు ఉంటారు క్రీస్తు బాధలో, కానీ పాత నిబంధనలో కుమారుడు ఉంటాడు. అదే అదే అంతే, అది బైబిల్ రాసిన మాట అంటే. కాబట్టి క్రీస్తు బాధలో అది కరెక్ట్గా, అది సమతులమైన, అంటే అది ఎంత ఉంటుంది అంతే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. సో ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుల 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ నిర్ణయం తీయబడింది. మోషే ధర్మశాస్త్రంని, అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం, మోషే ధర్మశాస్త్రం సున్నతిని తీశారు. అంటే అది కొట్టువేయటం కాదు, కొట్టువేయటం కాదు, కానీ అది అది ఏజ్ లేదు మన మీద. వాళ్ళు అలా స్టార్ట్ చేశారు. అది అపోస్తల బోధ. అది ప్రభు ఏమంటే వారి మాటల ద్వారా నన్ను, వారి బోధ వలన నన్ను, వారి వాక్యం వలన నన్ను నమ్మిన వారు. సో ఇది అపోస్తలు స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు చాలా విషయాలు నేర్పించారు. దాంట్లో అపోస్తలు కొన్ని విషయాలు నేర్చుకున్నారు. ఆ విషయాలు మనకి నేర్పించినారు. వాళ్ళు క్రిస్టియన్స్ వేరు, యూదులు వేరు కదా. మనం యూద మతాన్ని వెంబడించట్లేదు, మన క్రిస్టియన్స్, మన యేసుని వెంబడించబడ్డారు. కాబట్టి చాలా జాగ్రత్త. మీరు ఆ జాగ్రత్త, ఆ డిస్క్రిప్షన్ చాలా జాగ్రత్త, ఆ వ్యత్యాసం చేసుకోవాలి. చాలా జాగ్రత్త, చాలా సున్నితంగా చేసుకోవాలి. హెబ్రీ 7వ అధ్యాయంలో చదువాం. 11, 12 వచ్చిన ఏంటంటే ధర్మశాస్త్రం, అది యాజక మారినప్పుడు యాజక ధర్మం మారింది. యేసు యాజకుడు కదా, యేసు ప్రధాన యాజకుడు ప్రభు బోర్డు అని. కానీ యేసు శిష్యులు యాజకులు ఎక్కడ లేదు, వాళ్ళు ఎక్కడ లేదు యాజకులు. వాళ్ళు యాజకులు లేదు, వాళ్ళు లేవీలు కాదు, వాళ్ళు యాజకు కాదు, లేవీలు కాదు. యాక్చువల్గా మత్తి లేవీయే, కానీ లేవీ అని అనబడ వేరే టైటిల్ ప్రభు ఇచ్చాడు వాడికి, అపోసల్స్. సో అపోసల్. సో అదే బైబిల్ రాసిన మాట ఏంటంటే యాజక్ మారినప్పుడు యాజక్ ధర్మం కూడా మారింది. కాబట్టి మనం నూతన నిబంధనలు ఉన్నాం. ఇంకో మాట హెబ్రీ 7వ అధ్యాయంలో 18, 19 రాసిన మాట, అవి చేయలేకపోయింది. పాత నిబంధన చేయలేకపోయింది, పరిపూర్ణ తేలేకపోయింది. కాబట్టి కదా నూతన నిబంధనలు రావాల్సింది అని బైబిల్ రాసిన మాట, మన మాట కాదు. కాబట్టి చాలా జాగ్రత్త. రెండోది 1 కొరింథీ 3వ అధ్యాయం 10-11 బైబిల్ రాసిన మాట అంటే అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృపానుసారంగా నేను పునాది వేసి తిని, అది వైజ్ మాస్టర్ బిల్డర్. వేరే పునాది వేయకూడదు, వేయబడదు, వేస్తే రాంగ్, వేయకూడదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఏం పునాది వేసినాడు చాలా జాగ్రత్తగా ఉండవలసింది. రాంగ్ పునాది వేయకూడదు. ఓకే. ఇంకా దాని తర్వాత 1 కొరింథీ 4వ అధ్యాయం 16 పోలి అంటాడు, నన్ను వెంబడించండి, నేను క్రీస్తుని వెంబడించిన నన్ను పోలినాడండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 1 వచ్చిన నన్ను పోలినాడండి, నేను క్రీస్తుని పోలినాడు అనక. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయం 17 వచనంలో కదే నన్ను పోలినాడండి, నన్ను పోలినాడండి. చాలా జాగ్రత్త ఈ విషయంలో పని అంటారు. మళ్ళా 2 తిమోతి చదువు, 2 తిమోతి 5 వచ్చాము, 2 తిమోతి 2వ అధ్యాయం 5 వచ్చాము. 2 తిమోతి 2 యాక్చువల్గా ఇప్పుడు చదివితే టైం వేస్ట్ అవుతుంది కదా. 2 చదువుదు ఆపే. 2 తిమోతి 2వ అధ్యాయం 5 వచ్చాము. ఏం రాయబడిందంటే నియమ ప్రకారంగా పోరాడిన వాడు కిరీటం పొందుతాడు. దాని మీనింగ్ అదే, నియమ ప్రకారంగా పోరాడాలి, లేదా కిరీటం దొరకదు. 15వ వచనంని దేవుని వాక్యాన్ని సరిగా విభజించాలి. దేవుని వాక్యం లైబ్రరీ లాగా, దేవుని వాక్యం మెడికల్ స్టోర్ లాగా. మనకు కావాల్సింది మనం తెచ్చుకోవాలి, మనకు కావాల్సింది మన పుస్తకం చదువుకోవాలి. మన 10th క్లాస్ ఉంటుంది, కేజీ క్లాస్ ఉంటుంది, డిగ్రీ క్లాస్ ఉంటుంది, ప్రభు లెవెల్ క్లాస్ కూడా ఉంటుంది. అంతే. ఆ పుస్తక క్లాసులు ఉంటుంది, సండే స్కూల్ ఉంటుంది, సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, చిల్డ్రన్ పిల్ల ఉంటుంది, మా పెళ్ళి అయిపోయిన వాళ్ళది ఉంది, పెళ్ళి అవ్వలేని వాళ్ళది ఉంది, విడో అంటే భర్త చచ్చిపోయినవాడు, భార్య చచ్చిపోయినవాడు, అలా 6 రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సినవి మనం తీసుకోవాలి. అన్నీ ఒకటే కాదు, అన్నీ వేరు వేరే, అన్ని సబ్జెక్ట్స్ వేరు వేరే. చాలా జాగ్రత్త.
అదే బైబిల్ రాసిన మాట కదా. మొదటి నుంచి 9వ అధ్యాయం చదువుతూ మంచిది. మొదటి నుంచి 9వ అధ్యాయం 26వ వచనం. మొదటి నుంచి 9వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. మనం అలా ఉండకూడదు. మనం చాలా కేర్ఫుల్గా నడాలి. చాలా గురి చూసుకునే నడాలి. ఓకే, చాలా జాగ్రత్త. ప్రభు కూడా అంటాడు కదా, ప్రభు అని ప్రతి వాడు పనులు రాజ్యం చేరు తండ్రి చిత్తం ప్రకారం చేసిన వాడు. కాబట్టి తండ్రి చిత్తం తెలుసుకోవాలి. మనం చేయలేని చాలా విషయాలు కదా. కాబట్టి ప్రార్థన జ్ఞానం గురించి ప్రార్థన, మనల్ని చదవమని ప్రార్థన, ప్రభు నడిపించమని ప్రార్థన, ప్రభు స్వభావంలో పాలివార్చమని ప్రార్థన, ప్రభు మంచి పోరాటానికి ప్రార్థన, నా పరుగు కడముట్టించుకుంటానికి సాధించమని ప్రార్థన, ప్రభు చిత్తం చేయగలటానికి ప్రార్థన, ప్రభా జయ జీవితం నాకు ఇది ఇచ్చమని అది ప్రార్థన, ఈ స్వభావంలో పాలివారుగా అవటానికి అది ప్రార్థన. ఇవన్నీ మనం ప్రార్థన చేయాలి. అడిగి చేయాలి. ఒకటే స్టాండర్డ్ రూల్. చేయి పైకినప్పుడు విజయం వస్తుంది, చేయి కింద వచ్చినప్పుడు అజయం వస్తుంది. మీరంతే, నేనంతే, ఎవడైనా అంతే. మీరు ప్రాణం చేస్తే బతుకుతారు, ప్రాణం చేయకపోతే బతుకురు, పాడైపోతారు జీవితం. ఓకే, చాలా జాగ్రత్త. చాలా విషయాలు చెప్పేశాను, చాలా ఫాస్ట్గా చెప్పేశాను. ఎందుకంటే మనం మెయిన్ సబ్జెక్ట్స్కి వచ్చారు, చాలా ఇంపార్టెంట్. అవి బేసిక్ పునాది. దాని మీద మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఓకే, చాలా జాగ్రత్త. బైబిల్ ఇచ్చేట కొద్దిగా ఉంటుంది. బైబిల్ అంతే, దాన్ని మనం తీసుకోవాలి. ప్రభు చాలా, కాబట్టి మన ప్రభుని భయపడితే ప్రభు తన రహస్యం చెప్తాడు, లేదా చెప్పడు. అది ప్రభు ఏదో కారణాలు బట్టి ప్రభు అంటాడు కదా, నేను జ్ఞానాల నుంచి ఈ విషయాన్ని దాచాను అందరికి చెప్పడానికి. సో ఆ విషయం మీరు గమనించుకోవాలి. ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మనం ఎప్పుడు ఒక విషయానికి వచ్చేస్తాం. ప్రభు అంటాడు కదా, నన్ను వెంబడించమని అంటాడు కదా ప్రభు. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం ప్రభు, యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం ప్రభు ఏమంటారంటే, యోహాను 13:7 ప్రభు ఏమంటారు, నేను చేసింది ఇప్పుడు మీకు అర్థమవుతుంది, తర్వాత అర్థమవుతుంది. 15వ వచనం ప్రభు ఏమంటారు, నేను మీకు చేసింది మాదిరి చూపెట్టాను, మీరు నన్ను వెంబడించాలి. నేను చేసినట్టుగా మీరు చేయాలి, నేను మీకు మాదిరి చూపెట్టాను. ఇది ఓకే. ఓకే, ఇప్పుడు మనం రిఫరెన్స్ ఇంకో మాట బైబిల్లో చూస్తే, మొదటి పేతురు 2వ అధ్యాయం చదువాం ఈ మాట. మొదటి పేతురు 2వ అధ్యాయం 25 వచనం. ఎందుకంటే మీరు మన ఆత్మలకు అధ్యక్షును మన కాపరియును అధ్యక్షుని దగ్గర మనం తిరిగి వచ్చాము. సో ప్రభు మనకి ఏంటంటే, ప్రభు మనకి కాపరి అధ్యక్షుడు కూడా. సో మనం కూడా అలా కావాలి. ప్రభు అంటే ఎవరు చేయకపోతే నాతో పాటు నా సింహాసనం కూర్చోబెట్టాను. ప్రభు రాజు కదా, రాజులకు రాజు, ప్రభునికి ప్రభు, రాజాది రాజా ప్రభు. మళ్ళీ ఏమన్నాడు, రాజుకి చేయమని అన్నాడు. రాజుకి చేస్తాను, నా సింహాసనం కూర్చోబెట్టాను. మనం పిలుపడటమే అంతే. రాజు లేని యాజక సమూహం, ప్రభు యాజకుడు, మనం కూడా యాజకుడు. కానీ యాజకుడు ఇక్కడ కాదు. అది మన చాలా జాగ్రత్త. యాజకి మారింది, యాజక ధర్మం మారింది. మారినప్పుడు యాజక ధర్మం మారింది. ఇప్పుడు టైటిల్ మారింది, మారిపోయింది. ఇప్పుడు టైటిల్ మన టైటిల్ ఏంటంటే బిషప్ లేదా షెపర్డ్ అవ్వాలి. ఈ చాలా జాగ్రత్త, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రాంగ్ అయితే చాలా. సో మనం ప్రభు కాపరి, ప్రభు బిషప్. సో మనం కూడా కాపరి వాళ్ళు, బిషప్ అవ్వాలి. కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే. సో తీతు రాసిన పత్రికలో చూసే మొదటి ఛాంబర్ రాసిన మాట, తీతు రాసిన పత్రిక. పౌలు ఏమంటాడంటే, నేను తీతుని అంటాడు, నేను దీని నిమిత్తము నీకు క్రియతలు వదిలేశాను. ఎందుకు వదిలేశానంటే, దెన్ యు మస్ట్ సెట్ ఇన్ ఆర్డర్. ఏమేమి విషయాలు లోపంగానే భర్తీ కంప్లీట్ చేసి ప్రతి పట్టణంలో పెద్దల్ని నియమించాలి అని 7వ వచనం అనుకుంటాను. ఏం చెప్పిన మాట్లాడే, అధ్యక్షుడు ముందు పెద్ద అంటాడు. అదే దానికి క్వాలిఫికేషన్. పెద్ద అంటే ఎవరు? అధ్యక్షుడు. అదే పెద్ద అంటే 2 అవుతారు. అయితే కాపరి అవ్వాలి, అధ్యక్షుడు కరెక్టే. పరిచారకులు అవ్వచ్చు, డీకన్స్ అవ్వచ్చు, అపోజల్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ పెద్దలే. దేవుని ఇంట్లో పెద్దలు.
కానీ ఆఫీస్ రెండు ఉన్నాయి. కాపరి, ఏ మందకి కాపరి. కాబట్టి ప్రభు అంటారు కదా, నాకు వేరే దొడ్లు ఉన్నాయి, ఆ దొడ్లు కూడా ఆ దొడ్లు ఉండే గొర్రెలు కూడా అప్పుడు ఒకే మంద అవుతుంది, ఒకే కాపరి అవుతుంది. కాపరి ఒక మందకి ఒక కాపరి, ఒక మందికి ఒక బిషప్. ఓకే, సో ఈ విషయం ఈ బిషప్ కాపరి ఏంటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ చిన్న విషయాలు ఉంటాయి, చిన్నలోనే చాలా తేడా. మీరు దాన్ని గమనించకపోతే చాలా ప్రమాదాలు చిక్కుంటారు. ఓకే, బిషప్ అంటే బిషప్ అర్థం ఎలా చేసుకున్నా ఒక మాత్రం చాలా క్లియర్గా బిషప్కి క్వాలిఫికేషన్ ఉంటాయి. బిషప్స్కి క్వాలిఫికేషన్ ఉంటుంది, కాపరి క్వాలిఫికేషన్ ఉండదు. బిషప్కి క్వాలిఫికేషన్ ఉంటుంది, కాపరి క్వాలిఫికేషన్ ఉండదు. ప్రభు రెండు ఉన్నాయి. కాబట్టి ప్రభు మనకి ఛాన్స్ ఇచ్చారు. అంటే కాబట్టి చాలామంది కాపరి అంటారు, సంఘానికి కాపరి అంటారు. కరెక్టే, కాపరి అంటే కొన్ని విషయాలు, బిషప్ అంటే కొన్ని విషయాలు. బిషప్ అవ్వాలని అనుకుంటే ఇప్పుడు అనుకుందాం, ఒకతను అంటే అప్పుడు చాలా కాలం క్రితం విషయమే, ఒకతను అడిగాడు, బ్రదర్ కాపరి ఏంటి బ్రదర్, కాపరి ఏంటి, బిషప్ ఏంటి? అప్పుడు నేను ఇలాగ చెప్పాను. ఏం చెప్పాను ఇప్పుడు అనుకుందామండి, నేను ఐఏఎస్ ఐఏఎస్కి ట్రైనింగ్ అవుతానండి. ఐఏఎస్ బాగా రాశాను కానీ ఒక సబ్జెక్ట్ సరిగ్గా అదే మొత్తాన్ని మార్క్స్ సరిగ్గా రాలేదు. అప్పుడు ఏమంటారు, ఐపీఎస్ అయిపోమంటారు. ఐపీఎస్ చేస్తారు అంటే ఐఏఎస్ హైయెస్ట్ లెవెల్, చిన్న లోవర్ లెవెల్ ఐపీఎస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా వెళ్ళిపోవచ్చు, అన్నీ బాగుంటాయి. మళ్ళీ సివిల్ సర్వీస్లో అంటే లేకపోతే సెక్రటరీస్గా వెళ్ళిపోవాలి. వేరే అదే ఐఏఎస్ ఆఫీసర్ అవులేదు, పేరు కొంచెం తక్కువ మార్క్స్ ఉంది కాబట్టి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. అలాగా ఐఏఎస్ ఆఫీసర్ అదే మంచి పైలట్ అండి, చాలా మంచి పైలట్. కానీ ఏంటంటే సడన్గా యాక్సిడెంట్ అయింది, కళ్ళు పోయిందండి. ఏంటి ఉద్యోగం తీసేద్దామా, ఉద్యోగం తీసేస్తారా లేకపోతే ఆయన చంపేస్తారా లేకపోతే పంపించేస్తారు? పంపించి ఏం చేస్తారు అంటే మరి అప్పుడు ప్లేన్తో వెళ్ళాడు, ఇప్పుడు ఏం చేస్తారు, అన్నీ బాగున్నాయి, కళ్ళు పాడైపోయింది కాబట్టి ఇది వేరే ఉద్యోగం చేసుకుంటాడు అదే ఆఫీస్లో. అంతే మరి అదృశ్యం వలన లేకపోతే ఏదో వలన కళ్ళు పాడైపోయింది, ఏదో అదృశ్యం ఏదో కారణం బట్టి చేయి పాడైపోయింది, ప్లేన్ పని చేయలేదు కాబట్టి వేరే పని చేసుకుంటాడు అంతే. అలాగే ఆత్మీయత బిషప్ ప్రభు అంటారు కదా, యాక్చువల్ ప్రభు చాలా హై లెవెల్ ఉంటాయి. మనం ఎందు అధ్యాయం అనుకుంటే 13 అధ్యాయం ప్రకటన ప్రభు అంటారు, వీరు స్త్రీ సాంగత్యం లేని వారు, దే ఆర్ వర్జిన్స్. అది హయ్యర్ లెవెల్, మరీ హై లెవెల్. అది చాలా కేర్ఫుల్, చాలా మన క్వాలిటీ ప్రకారం లేదా మన ఫెయిలియర్ అనుసారంగా మనం తగ్గిపోతాం. మన క్వాలిటీ పెరిగే కొలది మన పొజిషన్ పెరుగుతూనే ఉంటుంది. మన బంగారం చేసే పని బంగారం, సిల్వర్ వెండి చేసే పని వెండే, ఇతరు చేసే పని ఇతరే, అంతే. దాని పొజిషన్ ఇది రాదు, దీని పొజిషన్ ఇది రాదు, అంతే. దాని వాల్యూ వేరు, దీని వాల్యూ వేరు. చాలా జాగ్రత్త. ఓకే, సో అలాగే కాపరి వేరు, బిషప్ వేరు. ఇక్కడ బైబిల్ రాసిన మాట అదే. సో ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మీరు గమనించుకోవాలి. మీ మనసు ఎక్కువాలి ఈ విషయాలు. స్త్రీగానే అంతే. స్త్రీగా ఏంటంటే స్త్రీగా అవ్వకూడదు, బైబిల్లో పొజిషన్ లేదు కాబట్టి. భార్య ఉండొచ్చు, ఎవరికైనా భార్యగా బిషప్ భార్య ఉండొచ్చు, డీకన్కి భార్య ఉండొచ్చు, లేదా కాపరికి భార్య ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్త. మీరు రాంగ్గా డివైడ్ ప్రభు ఒకసారి నేను చిన్న మాట చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. ప్రభు అంటారు కదా బైబిల్ రాసిన మాట, నేను మౌనంగా ఉంటే నేను కేవలం నీలాటాను నువ్వు అనుకున్నావు. అదే నాకు చాలా చిన్నప్పుడు చాలా కోపం వచ్చింది. ఎవరి వయసు చాలా కాలం వరకు ఉండేది కోపం. అంటే ఈ తల మీద ఆ సిస్టర్ వేసుకోరు, ఒకటి సిస్టర్ మధ్యలో బ్రదర్స్ మధ్యలో మాట్లాడతారు, అదొకటి. చాలా కోపం వచ్చింది, చాలా కోపం వస్తే ఒకసారి ప్రభు అన్నాడు, వదిలేదు. ఆ ప్రభు ఏమన్నాడంటే, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ గైకుంటాను, నన్ను ప్రేమించకపోతే ఆజ్ఞ గైకుంటాను. ఏమైనా పని వస్తాయి. ప్రాబ్లం తేడా ఏమవుతుందంటే
ఫైనల్గా కిరీటం దగ్గర వచ్చినప్పుడు, బహుమానం దగ్గర, పరలోకం దగ్గర వచ్చినప్పుడు ప్రభు సెట్ చేస్తారు, వేరు చేస్తారు. ప్రభు సేవ చేశాను మాట్లాడదు, ఏం మాట్లాడుతూ కుదరదు అక్కడ, ప్రభు వేరుగా చేసుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త ఈ విషయంలో, చాలా జాగ్రత్త. ఓకే, విషయంలో చాలా జాగ్రత్త, ఈ విషయంలో ఉంటారు మీరు. ఓకే, సో ఈ విషయం చాలా చాలా కేర్ఫుల్గా మనసులో పెట్టుకోవాలి. సో అది బైబిల్ రాసిన మాట, గీత రాసిన పత్రిక, అది ఆజ్ఞ. మనం ఆ బైబిల్ రాసినట్టుగా బిషప్గా ఉండాలి, లేదా కాపరిగానే ఉండాలి. బిషప్ ఫెయిల్ అవుతే కాపరి ఫెయిల్ అవుతే బిషప్ అవడు, బిషప్ ఫెయిల్ అవుతే కాపరి అవుతారు. ఇప్పుడు బైబిల్ రాసిన మాట, బిషప్కి ఒక భార్య, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు ఇద్దరు భార్యలు అయితే అప్పుడు ఎలాగా? ఇద్దరు భార్యలు ఎప్పుడు ఎలాగా? ఏదో కాలు జారో ఏదో మొత్తానికి ఇద్దరు భార్యలు అయితే అప్పుడు ఎలాగా? అంతే. లేదా ఏదో పోదానికి భార్య వదిలేసింది అంతే, అప్పటికే అంతే. ముగ్గురు నలుగురు భార్య, ఏదో కారణం బట్టి, ఏదో కారణం మనకు తెలియదు. అప్పుడు ఏం మాట్లాడకూడదు. అంటే అన్నీ బాగున్నాయి కానీ భార్యలు ఎక్కువ అయిపోయి, లేదా అలాగా అప్పుడు కాపరి అవుతారు, బిషప్ అవ్వలేరు. సో కొన్ని బేసిక్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఓకే, చాలా కేర్ఫుల్గా బైబిల్ని మనం వెంబడించాలి. ఓకే, సో బైబిల్ రాసిన మాట మొదటి తిమోతి మొదటి అధ్యాయం, మొదటి తిమోతి 3వ అధ్యాయం, మొదటి తిమోతి 3వ అధ్యాయం, మొదటి తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం, మొదటి తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఎవడైనా అంటే ఎనీవన్, హూ ఎవర్, అది ప్రభు ఇచ్చిన అవకాశం. దేవుని బిడ్డ ప్రతి పురుషుడికి, మందిరంలో ఉండే ప్రతి పురుషుడికి దేవుడు ఇచ్చిన అవకాశం. అదే మనం జీవితం పాడు చేసేసుకుంటే, అంటే ఏదో అయిపోయింది, ఒక భార్య పెళ్లి చేసుకుంటే చాలు, ఒక భార్యని పెళ్లి చేసుకుంటే చాలు. యూ క్యాన్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ఎ బిషప్ ఆర్ ఏ షెపర్డ్. అది బిషప్ అవ్వచ్చు, లేదా కాపరి అవ్వచ్చు, లేదా అధ్యక్ష అవ్వచ్చు. అది బైబిల్లో రాసిన మాట. ఓకే, ఇది బైబిల్లో రాసిన మాట. సో ఆ అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఎవడైనాను సంఘంలో ప్రతి బిడ్డకి ప్రభు ఇచ్చిన అవకాశం. బైబిల్ రాసిన వాడ మనల్ని ప్రభు రాజుగా పిలిచాడు. అది ఆ విషయం మనం గమనించుకోవాలి. ఓకే ఓకే, రెండో వచనం, ఆ వచనం చదువు. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు. ఇది చిన్నప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి పురుషుడు కానీ స్త్రీ కూడా, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ప్రాక్టీస్ చేసింది ఏంటంటే ఇది క్వాలిఫికేషన్. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. నిందరహిత అవటానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. అన్ని అన్ని యాంగిల్లో ఇప్పుడు మన చిన్నప్పుడే అలవాటు చేసుకుంటారు, చిన్నప్పటి నుంచే చదువుకుంటారు. ఎందుకు చదువుతారు? తర్వాత ఉద్యోగం రావాలని, తర్వాత పెళ్ళవ్వాలనే. చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాలి. నిందరహిత అవటం ప్రాక్టీస్ చేసుకోవాలి. లేకపోతే మన మన ఉద్యోగానికి దెబ్బతి కలుగుతుంది, అంటే మన ప్రొఫెషన్కి దెబ్బతి కలుగుతుంది. చాలా జాగ్రత్త ఇంకే చదువు. సో ఈ అవకాశం చిన్నప్పటి నుంచి, అంటే మనం ఎప్పుడో బిషప్ అవుతాం, కానీ ఇప్పటి నుంచి రోజు అలా ప్రాక్టీస్ చేసుకుంటా బిషప్ అవడానికి నిందరహిత ప్రాక్టీస్ అవ్వాలి. ఇంకా ఏకపత్ని పురుషుడు, ఇది అదే 2 అయిపోతే చెప్పడు అవుతారు, బిషప్ అవ్వలేరు. బిషప్ అవ్వాలంటే ప్రభు బిషప్ కూడా షెపర్డ్ కూడా మనం కాబట్టి ఆ పొజిషన్కి వెళ్ళాం, బిషప్ పొజిషన్కి వెళ్ళాం. అది ప్రభు స్వతహా తన సొంత పొజిషన్ ఇచ్చాడు ప్రభు మనకి. ఆ విషయం చాలా గమనించుకోవాలి. ఇంక చదువు. మితానుభవుడు అంటే అది బైబిల్లో చాలా బాగుంటుంది మాట. ఒక్కసారి నేను చెబుతాను, ఒకసారి నాకు అర్థమవుతుంది ఇలాగా. జస్ట్ మినిట్. మొదటి 3 సోబర్, విజిలెంట్ కదా. విజిలెంట్, మితాన్ అంటే తన ప్రతిదాన్ని మితంగా పెట్టుకోవాలి. తన కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ ఉండే మనిషి ఉండాలి. ఇంకా చదువు. స్వస్థ బుద్ధి కలవాడు అంటే అది చాలా చెడ్డ మనస్తత్వం కాదు, మంచి మనస్తత్వం కలిగిన వాడు అవ్వాలి. సోబర్, మంచి మనస్తత్వం కలిగిన మనిషి అవ్వాలి. ఎలా పడితే అలాగా కాదు. ఆయన
క్యాల్కులేషన్స్ అన్ని మంచి ఉద్దేశాలు ఉండే మనుషులు ఉండాలి. చదువుతున్నా మర్యాదస్తుడును చాలా మర్యాదస్తుడు, అంటే చాలా పోకిరి, చాలా ఆడ్గా, అంటే ఎక్స్ట్రీమిస్ట్ కాదు, చాలా మర్యాదస్తుడు ఉండాలి. ఇవి అన్ని క్వాలిటీ బిషప్కి లేదా షెపర్డ్కి రావాలి. ఇంకా చదువు. అతిథి ప్రియుడును మనం మన అతిథిని, అంటే మన అతిథి వచ్చినప్పుడు మనం ప్రేమించగలగాలి. ఈ మాట చాలా బాగుంటుంది కదా. మీకు కొన్ని మాట చెప్తాను, మీరు చదివితే డేట్ అవుతుందో ఏమో. మామూలుగా ఎగ్జాంపుల్ ఇస్తాను. యాక్చువల్గా మనం ఆదికాండం దగ్గర వెళ్తే అబ్రహాం దగ్గర ముగ్గురు వస్తారు అతిథి. ప్రభు ఒకరు వస్తారు, ఇద్దరు దూతలు వస్తారు. అప్పుడు బైబిల్ రాసిన మాట అబ్రహాం పరిగెత్తాడు. అదే అంత ఆసక్తి అతిథి. అది బేసిక్ మన మైండ్ సెట్ ఉండాలి. ఇది క్వాలిఫికేషన్, ఇవన్నీ క్వాలిఫికేషన్. తర్వాత పెళ్ళి అవుతుందండి, చదువుకున్నారు, బండి తోడటం రాదండి. బండి రాదా? సైకిల్ కూడా భయం అండి. చాలా మా అమ్మాయికి ఇస్తే లాభం లేదు కుర్రోడు అంటారా? అనుకుంటా. చదువు ఉంది పిల్ల, వంట రాదు, బట్టలు వేసుకుంటూ కూడా రాదు, ఇంకేం కదా బాబు పెళ్ళి కదా. ఇవన్నీ అలాగా ఈ ఉద్యోగం కూడా అంతే. ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళిపోతున్నాడు కానీ అదే అస్సలు ఇంగ్లీష్ మాట్లాడలేడండి, తెలుగే ఇదేంటి బాబు, ఇదే ఐఏఎస్ ఆఫీసర్. అలా కాదు, అన్నీ రావాలి కదా. అలాగా ఇవన్నీ ఉండాలి. ఇంకా చదువు. రెండో యాప్ట్ టు టీచ్, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏం రాకపోతే ఎలాగా? కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రతి మీటింగ్ అటెండ్ అవుతాం, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఒకసారి బైబిల్లో వచ్చింది, చాలా జాగ్రత్త విషయం గమనించుకోవాలి. చాలామంది మీటింగ్ సరిగా రారు కదా, ఏదో బైబిలే చెప్తారు కదా, బైబిల్ చెప్తారు. మీ చేతిలో ఉండే బైబిల్ తెలుసా ఎంత? కనీసం 1500 ఇయర్స్లో కంపైల్ అయిపోయిన బైబిల్ ఒక్కరోజు 2 సంవత్సరం 3 సంవత్సరం 1 సిట్టింగ్లో రాసింది కాదు. 1500 ఇయర్స్ పడింది. 1500 ఇయర్స్ 40 ఆథర్స్ దీని బైబిల్ రాశారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు అర్థం అవ్వకపోవచ్చు బైబిల్. మీరు దానిలో చాలా విషయాలు ఉంటాయి, బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. మీరు దాన్ని మనం స్కిప్ చేయడానికి మీరు చాలా స్లోగా అయినాలి. అది వెళ్తానే ఉండాలి. స్లోగా ఐడియా ఫామ్ అవ్వాలి. ఆ రోజు చదివేస్తే అర్థమైపోదు, బైబిల్ చదివేస్తే అర్థం అవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1500 ఇయర్స్లో రాయబడింది పుస్తకం. 40 డిఫరెంట్ ఆథర్స్ రాశారు. రాసినోడు హోలీ మెన్, పవిత్రమైన దైవజనులు, పరిశుద్ధాత్మ వల్ల నడిపింపబడిన మనుషులు, మామూలు మనుషులు కారు వాళ్ళు రాసినోళ్ళు. దాని మీద ఉంది చేసినోడు ఎవడో అది లెక్క, అంటే ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్కి మన ఆర్టిస్ట్ కూడా మనదే చెయ్యే. మన చేస్తే బొమ్మలు రావు, దయ్యాలు తయారవుతాయి. ఆర్టిస్ట్ చేస్తే బొమ్మలు తయారవుతాయి. చాలా తేడా. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎక్కడ నొక్కాలి, ఎక్కడ నొక్కకూడదు, ఎక్కడ ఎంత ఒత్తిడి పెట్టాలి అంతే పెడతాడు, ఎక్కడ బెండ్ చేయాలి అక్కడ బెండ్ చేయాలి. ఆయనకు తెలుసు, మనకి తెలియదు, ఆర్టిస్ట్ తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్త. యాప్ టు టీచ్ అంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి బైబిల్. అలా సెటిల్ అవ్వాలి. బైబిల్లో ఒక చిన్న మాట ఉంది, మీకు చెప్తే అర్థమవుతుంది. బైబిల్ ఎలాగంటే దేంతో సరిపోల్చబడిందంటే నీళ్ళతో కదా. ఆ నీళ్ళు కూడా ఎక్కడ? ఇప్పుడు మన జీవితంలో కూడా అంతే. మనలో దేవుని వాక్యం, మన హృదయమే ఒక హృదయమే ఒక ఊట లాంటిది. దీంట్లో నీళ్ళు వేస్తారు. మనం మనుషులు, చెడ్డ మనుషులు. ఈ చెడ్డ విషయాలు నేర్చుకుంటాం, చెడ్డ విషయాల నుంచి వచ్చాం. చెడ్డ పెదవులు కలిగిన మనుషులు, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషులు. ఆ అపవిత్రమైన మనుషులు దేవుని మాట లోన్ దూరిపోతుంది కదా. అది లోన్ ఉండిపోద్ది, ఉండిపోయి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు తాగే నీళ్ళు తాగేసిన తర్వాత తక్కిన నీళ్ళు బురద చేస్తారా? తాగేసిన తర్వాత తక్కిన నీళ్ళు బురద చేస్తారా? ఇప్పుడు జంతువులండి, అవి ఏం చేస్తాయంటే నీళ్ళ దగ్గర వస్తాయి, అవి అన్నీ తాగేస్తాయి. పాపం అది బురద చేసేసుకుని బురద తాగేస్తాయి.
మన మనుషులము, మన నీళ్ళని ఎలా ఇప్పుడు దేవుని వాక్యం కాబట్టి చాలామంది ఏంటంటే దేవుని వాక్యం నీ చర్చ చదివించాలు ఉంటాయి. అవును, చదివించాలు రాసి ఉంటాయి. కారణం ఇది నీళ్ళు, అది మొత్తం ఆ నీరు ఉంది, దీంట్లో కూల్ డౌన్ అయిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత చెత్త నీ కింద ఉండిపోయి మీద తేట నీరు వచ్చేస్తుంది. అదే ఇది కాబట్టి బోర్డంతా దేవుని వాక్యం వింటానే ఉండాలి. అది సెటిల్ రాని వెళ్ళిపోతానే ఉంటుంది, డిస్టిల్ అవుతానే ఉంటుంది. లోకంలో కూడా అంతే, మన భూమిలో కూడా అంతే. వర్షం అవుతుంది, నెంబర్ 1 నెంబర్ 2 చెట్టు ఇది చెత్త అంతా అలాగా వెళ్తాను. నీళ్ళు ఫిల్టర్ అయ్యి కింద నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళు వస్తుంది కదా, ఫిల్టర్ అవుతుంది. అలాగా బోర్డంతా దేవుని వాక్యం వింటానే ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత సరైన మాటలు, అదే మనం సరిగా మనసు ఉంటే సరైన మాటలు వస్తాయి బయట, అయితే రావు. చాలా జాగ్రత్త ఈ విషయంలో. కాబట్టి బైబిల్ రాసిన యాప్ట్ టు టీచ్ ఎన్నో సంవత్సరాలు ప్రయాసం వల్ల మాటలు బయటకు వస్తాయి. చాలా జాగ్రత్త. ఓకే, ఇంకా మద్యపానీయు, ఇది ఒక మాట, చాలా మంచి మాట. ఇది యాక్చువల్గా చాలామంది బెదిరిపోతారు ఈ మాటకి. చాలామంది క్రైస్తులు బెదిరితారు, చాలామంది దేవుని నమ్మలేను. ఇలాంటి వాళ్ళు బైబిల్ రాసింది నాట్ గివెన్ టు, యాక్చువల్గా మద్యపాన్ని కొట్టిన వాడు కాదు. అది మీనింగ్ సరైన మీనింగ్ ఏంటంటే నాట్ గివెన్ టు వైన్. ఇది చాలా గంభీరమైన విషయం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాక్చువల్గా మనం టైటల్స్ చదివితే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదివితే 8వ వచనం అనుకుంటాను. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 6వ వచనం అక్కడ అదే వృద్ధ స్త్రీలు అదే మత్తు ఎక్కువ తాకూడదు అని, అదే మత్తు కాదు, ఆ ద్రాక్షరసం ఎక్కువ తాకూడదు అని ఉంటుంది అక్కడ. తీతు రాసిన పత్రిక చూడు ఒకసారి, అక్కడ రాసి ఉంటుంది మాట. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడు, 3rd verse. తీతు 2:3 అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానస్తుకులనై మిగుల ఉండకూడదని అని మాట. ఓకే, ఏంటి ఈ విషయం? నేను కూడా చిన్నప్పుడు నేను బెదిరిపోయి ఉండి, అది మందు తాగకూడదు ఇక్కడ రాసింది బైబిల్లో. అది మనం మందే తాగండి, అప్పుడు చిన్నోండిలే, మందు తాగకూడదని ఇక్కడ రాసింది. నాట్ గివెన్ టు అదే ఫాస్ట్ మన స్పీడ్గా మాట్లాడేది. అది బైబిల్ వాళ్ళు ఏంటుందంటే నాట్ గివెన్ టు వైన్, అంటే ద్రాక్ష రసానికి ఈ బడలు అంటే ఎక్సెస్లో ఉండకూడదు, దాని మీనింగ్ అదే. అంటే తక్కువ తాగొచ్చా ఆ మీనింగ్ కరెక్టే ఉంది, కానీ ఇప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇప్పటికైనా మీ గూగుల్గా వెళ్తే వైన్ మంచిదే, ఎంత మంచిదంటే హార్ట్కి మంచిది, ఎన్నో విషయాలకు మంచిది. కానీ ఇప్పుడు తాగక్కర్లేదు. కొన్ని విషయాలు చెప్తాను. పాతకాలంలో మందులు లేవు, బి కాంప్లెక్స్ లేదు, పారాసిటమాల్ లేదు, ఎన్నో మందులు లేవు. మనుషులు చాలా కష్టపడి ఉండేవారు. అప్పుడు ఇదే మందు. అలసిపోతే తాగేవారు. యాక్చువల్ మొదటి విషయం. రెండోది యూదులు, అది ఆ యూదుల దేశంలో పరంపర చాలా రిచ్ పీపుల్, అక్కడ ద్రాక్షరసం ఉంది, చాలా తాగేవారు. యాక్చువల్గా మనం చూస్తే విలాప్ గీతం 2వ అధ్యాయం 12వ వచనం చదువు. గాయముందిన వారే ఈ పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లులో రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏదని. అది రిచ్నెస్ అలవాటు. యూదా సమాజము, యూదా దేశంలో యూదా మనుషులకి అలవాటు. అది రిచ్ కంట్రీ, వాళ్ళకి అలవాటు. అది రాంగ్ కాదు. అంటే ద్రాక్షరసం తాగటం యాక్చువల్గా మీరు గూగుల్లో చూస్తే గ్లాస్ తాగొచ్చు, వైన్ తాగొచ్చు అని ఉంది. కానీ అప్పుడు మందులు లేవు, అప్పుడు ట్యాబ్లెట్స్ లేవు, మెడికల్ షాపులు లేవు, అప్పుడు ట్యాబ్లెట్స్ లేవు, మెడికల్ షాప్స్ లేవు. ఇప్పుడు ఉన్నాయి. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. పాతకాలం జ్వరం వస్తే మందు వేసుకోవాలి, అలసిపోతే మందు వేసుకోవాలి, గాయం తగిలితే మందు వేసుకోవాలని ద్రాక్షరసం తీసుకోవాలి. స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు తాగుతారు. ఈ మందులు ఉంది, మొదటి విషయం. రెండో విషయం,
వాళ్ళు ఎంత కంట్రోల్లో ఇది చాలా కష్టం కదా. ఇప్పుడు ఎందుకు తాగకూడదు? ఎందుకంటే బండికి బ్రేక్ పడదు అనుకోండి. ఒక గ్లాసు 2, 3, 4, 5 అది ప్రమాదం అయిపోద్ది. తగు మాత్రమే మంచిదే. అదే ఒక మితంగా తాగితే మంచిది, మితం దాటితే ప్రమాదం. ఎందుకులే మందులు ఉన్నాయి కదా, ఇచ్చాలు అవసరం లేదు. కాబట్టి చాలా జాగ్రత్త విషయంలో. ఇది రాంగ్ విషయం కాదు. ఆ కాలంలో మందులు లేవు. అది యూద సమాజంలో జరిగిన విషయాలు ఇది. రెండోది, వాళ్ళు ఎంత కంట్రోల్ అంటే ప్రతి ఇంట్లో మందు ఉండేది, ప్రతి ఇంట్లో ద్రాక్షరసం ఉండేది. వాళ్ళు తగు మాత్రం తాగటం అంతే. హెల్త్కి చాలా మంచిది, గుండెకి మంచిది, రక్తనాళాలకి మంచిది, ఎన్నెన్నో విషయాలకి మంచిది. అరే అలసిపోయి అది చాలా బాగా నడిచి అప్పుడే రాగా ఇంతే. కడుపుకి మంచిది. అది పొద్దున పౌడుకుని అంటాడు, నీ కడుపుకి మంచిది, తాగు. ఈ చిన్న ఆటగాళ్ళు కాదు, రాసిన చిన్న ఆటగాళ్ళు కాదు, పవిత్రమైన మనుషుడు, పవిత్రమైన దైవజనుడు. సో వాళ్ళు నడిపి అదే కంట్రోల్డ్ చేసిన వాళ్ళు ఇవి మందులున్నాయి కాబట్టి అవసరం లేదు. అది పెద్ద అక్కర్లేదు. బ్రేక్ పడిపోతే చాలా ప్రమాదాలు, కుటుంబాలు పాడైపోతాయి. కాబట్టి దీన్ని రాంగ్గా తీసుకోకూడదు మనం. ఇది చాలా బ్యాలెన్స్ వర్డ్స్. బైబిల్ మాట చాలా బ్యాలెన్స్. చేయలేను, దిగండి వస్తారు. దిగండి ఎవరైనా దిగమని. మొదటి వచనం నుంచి 5 వచనం వరకు దిగండి చేరని దమ్ము ఉంటే ఎవరైనా. మాటలు కాదు, జీవితం మన కాయలేమి ఈ ఫాలో చేసుకుంటే. ఏబిసిడి చాలా సింపుల్గా ఉంటుంది. 1, 2, 3 చాలా సింపుల్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ అంతా ఏబిసిడి 1, 2, 3 కాదు. చదువు అంతా ఏబిసిడి కాదు. ఏబిసిడి చాలా సింపులే. 27 అక్షరాలు అయిపోయింది, వచ్చింది. మొత్తం వచ్చిందే అయితే అవును, మొత్తం ఇంగ్లీష్ వచ్చింది. 27 వస్తే ఏం కాదు, ఇచ్చిన పిల్లలు మాట్లాడి 1, 2, 3 100 వచ్చిందండి, మొత్తం గణిత వచ్చింది అన్నట్టుగా ఉంది. ఏం రాదు, చాలా వేరు. ఇది 2 ద్రాక్షరసం చూసి అది ఇప్పటి అదేనా చేయండి, మిత్రంగా చేయండి దమ్ముంటే. చాలా కష్టమైన విషయం. మిస్టేక్స్, కాలు జారిందా, కంట్రోల్ తప్పిందా, ఇంట్లో దొరకదు, కాలువలు దొరుకుతాం మనం. రోడ్డు మీద కాలువల దగ్గర దొరుకుతాం. చాలా ప్రమాద విషయం. కాబట్టి చాలా కేర్ఫుల్ దీన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఇది చిన్న విషయాలు కావు, చాలా గంభీరమైన విషయాలు. ఓకే, నేను చాలామంది తప్పులు చేస్తానంటారు. ఇక్కడ బైబిల్ చాలా కేర్ఫుల్గా రాసింది. ఇంకా చదువు. అలా స్ట్రైకర్ కాదు, జగడాలి, దెబ్బలాడి, కొట్టేసేయడం అలాంటి వ్యక్తి కూడా ఉండకూడదు. బిషప్ కానీ, షెపర్డ్ కానీ, బిషప్ కాపరి కానీ, అధ్యక్షుడు కానీ ఈ కొట్టేవాడు కాదు. ఇంకా సాత్వికుడును, జగడమాడని వాడును. సాత్వికమైన వ్యక్తి జగడమాడని వాడు కాడు. ఇంకా ధనాపేక్ష లేనివాడు. ధనాపేక్ష చెడ్డ రీతిగా ధనం వచ్చేయాలి. ధనమే, ధనపిచ్చి కాదు, రీది కాదు. ఇవన్నీ క్వాలిఫికేషన్, ఇవన్నీ కడితే బిషప్. ఫస్ట్ దానిలో ఫెయిల్ అవుతే, భార్య దగ్గర ఫెయిల్ అవుతే ఇంకా అంతే. కొన్నిసార్లు ముగ్గురు ఈ విషయంలో కొన్ని ఫెయిల్ అవుతానంటారు. చాలా భార్య ఒకటే కాదు, చాలా విషయాలు ఫెయిల్ అవుతాను. అప్పటికి బిషప్ కాపరి అవుతారు. బిషప్ అంటే ఇవన్నీ అవ్వాలి. ఇక్కడ ఎక్కడైనా ఫెయిల్ అవుతానంటే కాపరి అవుతారు. మరి ఏం చేస్తారు? మరి ఎక్స్ట్రా వెళ్ళిపోతే ప్రభు చూసుకుంటాడు. ఇంకా చదువు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుని. ఇది చాలా స్ట్రాంగ్, చాలా కష్టమైన విషయం, తేలిక విషయం కాదు. చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమయల్ తన పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయాడు. బైబిల్ ఉంది. దావీదు తన పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయాడు. దావీదు గురించి ఒక కంప్లైంట్, ఒక విషయం ఏంటి రాసింది, తన పిల్లలు చాలా అందగాళ్ళు. దావీదు పిల్లలు చాలా అందగాళ్ళు కాబట్టి వాళ్ళని అంటే వాళ్ళని ఏదో అనాలంటే కూడా భయం, బాధ అయిపోయింది. మనం పడిపోతాం, చాలా జోరుగా పడతాం అందగాళ్ళ దగ్గర కదా, అందగాళ్ళ దగ్గర పడిపోతాం. ఇక్కడ దావీదు కంట్రోల్ చేయలేకపోయాడు పిల్లలు. కాబట్టి ఇంట్లో ఎన్నో పొరపాట్లు అయిపోయాయి. అందగాళ్ళ పిల్లలు, దావీదు పిల్లలు.
కనుక బైబిల్ రాసిన వాడు తన కుటుంబాన్ని ఏలగలగాలి. ఈ క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉంటే మనం బిషప్ అవుతాం. లేక పిల్లల్ని కంట్రోల్ చేయలేం, కాపురి అవుతాం. మీరు చూసుకోవాలి. మీరు క్వాలిఫై అవ్వాలంటే బిషప్కి క్వాలిఫై అవ్వాలంటే మళ్ళీ బిషప్కి క్వాలిఫై అవ్వాలి. లేదు కాపరి అంటే కాపరి. నేను ప్రభు పిలిచింది మళ్ళీ బిషప్ పిలుస్తున్నాను. ప్రభు రెండు చేయగలగాలి. ఇంకా చదువు. సో తన పిల్లల్ని తన కుటుంబంని తన భార్యని తన పిల్లల్ని ఆధీనంలో పెట్టగలిగారు. వాడుగా ఉండాలి. లేకపోతే ఈ క్వాలిఫికేషన్ మనం నేర్చుకోవాలి. ఎలా క్వాలిఫికేషన్ ఇలాగ అవుతాం భార్య బిడ్డల దగ్గర. మన సిగరెట్ తాగితే మన పిల్లలు మందు తాగుతారు. మనం చిన్న పొరపాటు చేస్తే పిల్లలు మరీ ఎక్కువ పొరపాటు చేస్తారు. మన చిన్న పొరపాటు చేస్తే మన భార్య మరీ ఎక్కువ పొరపాటు చేస్తారు. అంతే రూల్. అంతే. వాళ్ళు చేయకూడదంటే మనం చేయకూడదు దాని ముందు. కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. మన పిల్లల్ని కంట్రోల్ చేసే ముందు మనం కంట్రోల్లో ఉండాలి. భార్య కంట్రోల్ చేసే ముందు మనం కంట్రోల్ అవ్వాలి. మనం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర కమెంట్స్ వస్తానండి, భార్య దగ్గర పిల్లల దగ్గర కమెంట్స్ వస్తానండి. అది చాలా జాగ్రత్త సెన్సిటివ్గా మనసు పెట్టేసుకోవాలి, దాచుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. నీ సపోజ్ ఎక్కడో చెప్పాలండి, రోడ్ మీద మనం నడుస్తున్నామండి, ఎవరు సడన్గా చెప్పాడు ఈ ప్యాంట్ వెనకాల తిరిగి ఉంది. హ్యాపీగా నడిచేసుకుంటామా? నడుస్తాం. అర్జెంట్గా చేయని కలిపెడతాం. వీలైతే బ్యాగ్ వెనకాల పెట్టుకుంటాం. చాలా నీట్గా పెడతాం. బ్యాగ్ వెనకాల నీట్గా పెట్టుకుని సైడ్ నుంచి వెళ్ళిపోతాం. అవకాశం దొరికితే కొద్ది డబ్బులు చేతిలో ఇంట్లో డబ్బులు ఉన్నా ఆటోలో వెళ్ళిపోయి కామ్గా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుంటాం. అంతే. నీ బట్టలు మచ్చ వచ్చింది, కామ్గా దాచుకుంటే వెళ్ళిపోతాం. అంతే. అలాగే ఆత్మీయత కూడా అంతే. సెటిల్ చేసుకోవాలి ఇష్యూస్. లేదా కుదరవు. నోరు మించలేము మనం. మన బలంతో కాదు మన నోరు మించింది. మన క్రియలు బాగా ఉండి నోరు మించేసుకోవాలి. అదే బైబిల్ రూల్. ఇవన్నీ ఉండాలి. ఇంకా చదువు 5వ చదువు. ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. ఈ బైబిల్ రాసిన మాట. మన ఇంటినే మనం ఏం భార్యనే సంఘాన్ని ఏం చూసుకుంటాం, ఏం చేసేస్తాం, ఎలా నేర్పిస్తాం వాళ్ళకి ఎలా మనం గైడ్ చేయగలుగుతాం, ఎలా కాయగలుగుతాం. కాబట్టి మన భార్యని మన బిడ్డని కంట్రోల్ చేసే అలవాటు ఉండాలి మనిషికి. అది బైబిల్ రాసిన మాట, క్లాజ్ అది. 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా ఉండకూడదు. కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. పుట్టినప్పటి నుంచే మాటలుంటే ఆడపిల్ల పైకి ఎత్తుకెళ్ళిపోవాలి కదండి. చిన్నప్పుడు గట్టిగా మొహం మీద కొట్టరు ఆడపిల్లల్ని. అమ్మో తగిలిందంటే రేపు మాపో వెళ్ళిపోవాలి కదండి. అమ్మో మొహం అయితే అమ్మో సీరియల్ ప్రమాదం అండి. పెళ్ళి అవుతుందండి పిల్లకి. మొహమే కొట్టరు. చాలా జాగ్రత్త. తల్లి చిన్నప్పటి నుంచి జాగ్రత్త. ఇవన్నీ లెక్కలో. చదువు రాకపోతే పిల్లడికి పెళ్ళవదు. ఎలాగ పెళ్ళి మీరు సెల్కి నేర్చుకోరా అదే అంటారు కదా. అప్పటికి అనేస్తారు మన ఆంధ్రలో. ఇంత మగ పిల్లోడు తిరిగ్గా పాడైపోయాడు, ఆడపిల్ల తిరిగి పాడైపోయింది అంటారా. అదే అన్నీ రావాలి. ఈ లోకం తిరిగి రావాలి, కానీ పాడవకుండా రావాలి. ఈ పిల్ల ఇంట్లోనే అన్నీ నేర్చుకోవాలి. అంతే. అది చిన్నప్పటి నుంచి ఎలా నేర్పితే ఇది కూడా అంతే. చిన్నప్పటి నుంచి అవ్వాలి. అన్ని విషయాలు తెలుసుకోవాలి సంఘంలో. కొత్తగా ఉండకూడదు. ఇంకా చదువు. మరియు అతడు నిందపాలే అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. బయట కూడా మనకి బ్యాడ్ రిపోర్ట్స్ రాకూడదు. బయట కూడా. ఈ చిన్నప్పుడు చేసుకోవాలి. చాలా చోట్ల ఇప్పుడు బైబిల్ కాలేజ్ చేసుకుంటారు. బైబిల్లో 3 సంవత్సరాలు చేస్తారు. అయిపోయింది. దాని తర్వాత
షార్ట్ కట్లా ఎవరు ప్రభు చెప్పలేదు కదా, మరి ఎందుకు వెళ్ళారు ఆ రూట్లో? ప్రభు ట్రైనింగ్ చాలా పొడుగు ట్రైనింగ్లు ఉంటాయి. ప్రభు కాబట్టి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు. మనం ఎవరు చేయగలుగుతాం ట్రైనింగ్? మొదటి విషయం ఎవరు చెప్పారు చేయమని? బైబిల్ కాలేజ్ పెట్టమని ఎవరు ఉన్నారు? ఇది బైబిల్ రాసి మాట ఇవన్నీ క్వాలిఫికేషన్ దీన్ని దాటుకోవాలి కాబట్టి బైబిల్ కాలేజ్ 3 సంవత్సరాలు అయిపోద్ది. మరి ఎక్కువైతే డబ్బులు ఇచ్చేస్తే 10-20 వేలు 10,000 ఇచ్చి చాలు బ్రదర్, బేగా పాస్ చేశాను బ్రదర్, అయిపోద్ది. 3-6 నెలలు చాలు బ్రదర్, 6 నెలలు చాలు బ్రదర్, ఫుల్ ట్రైనింగ్ అయిపోద్ది. మీరు చర్చ్కి వెళ్ళిపోతుంది పాస్ అదా తప్పు పద్ధతులు. అదే ప్రభు కదా మార్క్స్ వార్త 7 వచ్చాము 9 వచ్చాము, మార్క్ 7:9. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించు. అదే సొంత ఇప్పుడు బైబిల్ కాలేజ్ పెట్టేశానండి నేను. కాదు అలాగా నా బైబిల్ కాలేజ్ నాకు డబ్బులు సంపాదించుకోవాలండి, మంచి పేరు రావాలి, పాపులారిటీ కావాలి, మనుషులు ఎక్కువ రావాలి, పాపులారిటీ కావాలి, డబ్బులు రావాలి, బైబిల్ కాలేజ్ పెట్టేసుకుంటాను. అప్పుడు అరే 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 ఏమైంది, మంచి మాటలే కదండి చెప్తాను అని ఆ ఆర్గ్యుమెంట్ వెళ్ళిపోతాను. అదే ప్రభుత్వం మాట. మీ పారంపర్య ఆచారం చేయడానికి దేవుని వాక్యం బొత్తిగా తీసేస్తారు అంతే. ఇదే రూల్. అదే ఎక్కడ బైబిల్లో ఉంది కదా, బైబిల్లో పాస్టర్ ఎలాగ ఉండాలి ఉంది కదా, బిషప్ ఎలాగ ఉండాలి, చెప్పడం ఎలాగ ఉండాలి, లేఖనం ఎలాగ ఉంది అని మాట ఉందా బైబిల్లో? బిషప్ అని మాట మంచి లోకంలో వాడుతున్నారు. ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్, సెనేట్ అని మాట బైబిల్ మాట అమెరికన్ పార్లమెంట్ పేరు అది. మినిస్టర్ అని మాట మన బైబిల్ మాట. డిఫెన్స్ మినిస్టర్, ఈ మినిస్టర్, ఆ మినిస్టర్, ఎక్కడ ఇదే బైబిల్ మాట. అది మినిస్ట్రీ, ప్రభుత్వం మాట. ఐ హావ్ కమ్ టు మినిస్టర్, నేను సేవ చేయడానికి వచ్చాను. మినిస్టర్ అంటే సేవ. డిఫెన్స్ మినిస్టర్ అంటే ఏంటి? డిఫెన్స్కి సేవ చేయడానికి వచ్చాను నేనని అది మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అంటే దేశానికి సేవ చేసిన వాడని నేను. చీఫ్ మినిస్టర్ రాజ్యానికి సేవ చేసిన వాడని నేను. ఇది బైబిల్ మాటలే. ప్రెసిడెంట్, బిషప్ అంటే ప్రెసిడెంట్, ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రెసిడెంట్ ఉన్నారు మనకి, బైబిల్ లోకంలో ఉన్నారు. బైబిల్ ఉండేది ఇది, లోకంలో వాడతారు. మనం ఫాలో చేయమా? ఎనిమిది వచ్చినాం, 1 తిమోతి 3:8 వచ్చినాం. కొద్దిసేపు ఇంకా ఆపేస్తాను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను పరిచారకులు అంటే ఇప్పుడు చిన్నోడు, పెళ్ళి అయిపోయింది, కొత్త జంట. ఇప్పుడు ఏం చేస్తారు? పరిచారకులు అవుతారు. ఒక భార్య బాగుంది, కొద్ది చిన్నప్పటి నుంచి అలా పెరిగాడు. ఇదే దాని గురించి రాసిన మాట్లాడింది. బిషప్ అంటే అధ్యక్షుడు, కాపరి. అతనికి సీనియర్ మనిషి, కొద్దిగా ప్రభుడు ఎప్పటి నుంచో సీనియర్. సో బైబిల్ రాసిన మాట. ఇది డీకన్. ఇది టైం అయిపోయింది, ఆపేసి మన తర్వాత చదివితే బెస్ట్ కదా. ఓకే, ఇక్కడ వరకు చదువుదాం, దాని తర్వాత చూద్దాం. దేవుడికి మాటని దీవించిన దాకా ప్లాన్ చేసుకుందాం. మా ప్రేమలో పడవుతుంది మిమ్మల్ని ఆశ్రయిస్తాం. మాకు చెప్పిన విషయాలు బైబిల్ చూసాం, అవి గమనించుకోవడానికి సహాయం చేయండి. నియమం ప్రకారం పోరాటానికి సహాయం చేయండి. కిరీటం అప్పుడు పొందుతామని బైబిల్ రాసిన మాట. సరిగ్గా విభజించగలిగితే, లేఖనాన్ని సరిగ్గా విభజించగలిగితే మీ వల్ల అప్రూవ్ అవుతాం. అయితే మీరు మమ్మల్ని కాదనగలుగుతారు. మా జీవితాన్ని చాలా జాగ్రత్త పెట్టుకోవడానికి సహాయం చేయండి. లాక్ పద్ధతులు, బైబిల్ లేని పద్ధతులు చేయకుండా బైబిల్ ఉండే పద్ధతులు చేయగలడానికి మాకు సహాయం చేయండి. మనుషులు పారంపర్య ఆచారాలు కాకుండా మీ బైబిల్ ప్రకారం రాసిన ప్రకారంగా నడగలడానికి మాకు సహాయం చేయండి. మీ పద్ధతులు మీ శిష్యులు రాశారు. ఆ విషయాలు బైబిల్ నూతన నిబంధనలు ఉంది. నూతన నిబంధన ప్రకారంగా నడగలడానికి, నూతన నిబంధన ప్రకారంగా సేవ చేయగలడానికి, సమీరైతే ఏది ఎదుట యెహోవా సేవ చేశాను.
మేమైతే నూతన నిబంధన రీతిగా ప్రభుని దేవుని సేవ చేయగలం నాకు మాకు సహాయం చేయండి ప్రభు ప్లీజ్ మళ్ళీ కలిసి మీకు కావదు ప్రభు అన్ని విషయంలో సహాయం చేయండి ప్రార్థన యేసు పేరు నాము ఆమేన్ నా Abraham was able to save us from falling and present us faultless before the presence of his glory with exceeding joy. Only by God our Savior with glory and majesty, dominion and power both now and ever. Praise God, Ma.